హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మీషో నుంచి నేను లాంగ్ బ్లాక్ బెడ్ కలెక్షన్ కూడా చేస్తాను త్వరలో అని చెప్పేసి. సో అదే మీ ముందుకు తీసుకొచ్చేసాను అనమాట. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలెక్షన్, అసలు నా మాటలు రాలేదు నాకు. ఇంత తక్కువ ప్రైస్లో అన్నీ 350 లోపే అనమాట. ఒక ఇయర్ రింగ్ సెట్ ఉండేది ఒకటి 350 పడ్డది. ఇంకా మిగతా అన్నీ 250 లోపే వచ్చాయి. సో చూస్తున్నారు కదా ఎంత క్వాలిటీతో ఎంత బాగుందో. డాలర్ అంతా 1 గ్రామ్ గోల్డ్ వచ్చిందనమాట. అక్కడక్కడ గోల్డ్ బీడ్స్ వచ్చి తర్వాత ఇలా బ్లాక్ బీడ్స్ వచ్చింది. ఇదైతే ఫస్ట్‌ది. చాలా నచ్చింది నాకైతే. అన్నీ ప్రతి ఒక్కటి దానికే ఏది తగ్గట్టుగా ఉన్నాయన్నమాట. నేనైతే అసలు ఫిదా అయిపోయాను. ఇంత తక్కువ ప్రైస్‌కి మనకి బయటైతే అస్సలు దొరకవు. ఇదైతే 130 రూపీసే పడింది నాకు ఈ బ్లాక్ బీడ్స్ కలెక్షను. ఇప్పుడు చూపిచ్చే సెకండ్ చైన్ ఇది కూడా చాలా క్వాలిటీ వచ్చింది. ఇంత తక్కువ ప్రైస్ కదా, ఎలా వస్తుందో అనుకున్నాను నేనైతే ఇది. ఇదైతే ఇంకా బాగా వచ్చింది. డాలర్ అంతా స్టోన్స్‌తో ఇలా ఫిల్ చేసిందనమాట. అక్కడక్కడ గోల్డ్ బీడ్స్, తర్వాత బ్లాక్ బీడ్స్‌తో ఇలా ఉంది. సో అసలు ఇలాంటివి ఒక్క సెట్ ఉన్నాయంటే మనకు చాలా బాగుంటాయి. అన్నిటి మీదకి పేర్ చేసుకునేదానికి ఏ శారీకైనా సెట్ అయిపోతాయన్నమాట. నాకైతే చాలా అంటే చాలా నచ్చాయి. ప్రతిదీ దానికి ఆ ప్రైస్‌కి ఇంత క్వాలిటీ అసలు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా అన్నట్టు రీతిలో ఉన్నాయన్నమాట. నేనైతే ఫిదా అయిపోయాను. మొత్తం అన్ని సెట్స్ నచ్చేసాయి నాకు. మొత్తం అన్ని బ్లాక్ బీడ్స్ నచ్చాయి. సో ఇదొచ్చేసి నెక్స్ట్ థర్డ్ వన్. ప్యాకింగ్ కూడా చాలా నీట్‌గా బాక్సెస్‌లో చాలా నీట్‌గా చేసి పంపారు. ఇదొచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది సేమ్ బ్లాక్ బీడ్సే అనమాట. మొత్తం పెయిర్ ఆఫ్ 5 తీసుకున్నాను. ఇది డాలర్ బాగా పెద్దగా వచ్చి కింద బుట్టలాగా వచ్చిందనమాట. అటు ఇటు లైక్ బర్డ్స్ వచ్చినాయి. లైక్ పికాక్స్ లాగా అనమాట. సో పెద్ద డాలర్ వచ్చి బ్లాక్ బీడ్స్ కూడా పెద్దగా వచ్చాయి. మధ్యలో గోల్డ్ పూస, బ్లాక్ బీడ్ పూస వచ్చి చాలా గ్రాండ్ లుక్ ఇస్తుంది. సో 2 పికాక్స్ కింద బుట్టలాగా వచ్చింది చూడండి. ఇది అయితే ఇంకా ఎక్స్ట్రాఆర్డినరీ అసలు. మనకి ఈ కలెక్షన్ ఇలాంటివి మనం బయట తీసుకోవాలంటే మినిమం 500 తక్కువ చెప్పరు. మీషోలో మనకి 250 ఆ రేంజ్‌లోనే వచ్చేస్తున్నాయన్నమాట. క్వాలిటీ ఎలా ఉంటుందో ఇంత తక్కువ ప్రైస్‌లో అని అనుకున్నాను, కానీ క్వాలిటీ అయితే టాప్ నాచ్ అసలు. ఇంకా పేరు పెట్టడానికే లేదు. నాకైతే అంత నచ్చేసాయన్నమాట మొత్తము. ఇదొచ్చేసి నెక్స్ట్ వన్ అనమాట. ఇదొచ్చేసి నేను షార్ట్ అనుకోలేదు యాక్చువల్లీ. ఇది అలా షార్ట్ కాదు, అలా అని లాంగు కాదనమాట. మీడియంగా ఉంటది. ఇది కూడా చాలా బాగుంది సింపుల్‌గా. ఇది కూడా డ్రెసెస్ పైకి కూడా మ్యాచ్ అయిపోతుంది. ఇదైతే చాలా బాగుంది. సో చూడండి, డాలరు మధ్యలో లక్ష్మీదేవి వచ్చిందనమాట. పైన ఫ్లవర్ లాగా ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది సింపుల్‌గా. నేనైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత మంచి క్వాలిటీగా వస్తాయని. పిక్‌లో ఎలా చూపిచ్చారో యాజ్ ఇట్ ఈస్, ఇంకా వాళ్ళు చూపించిన పిక్ అంటే డబల్ క్లారిటీతో, డబల్ క్వాలిటీతో వచ్చాయన్నమాట. ఇదొచ్చేసి ఇయర్ రింగ్స్ ప్లస్ బ్లాక్ బీడ్స్ అనమాట. సో చాలా బాగుంది ఇది కూడా. అలాంటి ఒక పెయిర్ ఇయర్ రింగ్స్ ఉన్నాయంటే మనము ఇంకా బాగా మ్యాచ్ చేసేసుకోవచ్చు అనమాట. నల్ల పూసలకి మ్యాచ్ అయిపోతాయి. సో ఇదొచ్చేసి డాలర్ ఇలా వచ్చిందనమాట. ఇది కూడా పికాక్స్ వచ్చాయి అటు ఇటు. కింద మళ్ళీ చిన్న డాలర్ వచ్చిందనమాట. అక్కడక్కడ బ్లాక్ బీడ్స్ అలాగే గోల్డ్ బీడ్స్‌తో ఉంది. సో సూపర్ ఉంది ఇది కూడా. అయితే అసలు నాకైతే చాలా నచ్చాయి. మొత్తం నేను తీసుకున్న అన్ని కలెక్షన్ మొత్తం చాలా బాగున్నాయి. సో ఇయర్ రింగ్స్ చూడండి, బుట్ట కమ్మలనమాట. బ్లాక్ బీడ్స్ బుట్ట కమ్మలు ఎంత బాగున్నాయో ఇవి కూడా క్వాలిటీ. ఇలాంటివి ఒక పెయిర్ ఉంటే చాలనమాట. మనం ఏ నల్ల పూసలకైనా మ్యాచ్ చేసేసుకోవచ్చు. ఇదొక్క పెయిరే నాకు 350 ఆ చేంజ్ ఏమో పడింది. మిగతా అన్నీ 250 లోపే, 130, 150 లోపే అలా పడ్డాయన్నమాట. చాలా బాగున్నాయి. వీటి లింక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.